హలో గాయ్స్, ఇదైతే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్. సో థర్స్డే మా ఇంటికాడ మార్కెట్ అవుతుంది. బట్ మేమేం మార్కెట్కి అయితే పోతలేము, ఎందుకంటే మా ఇంటికాడ ఆల్రెడీ కూరగాయలు అయితే మస్తున్నాయి. ఇంకా మళ్ళీ కొత్తవి తెచ్చి వేస్ట్ చేయడం ఎందుకని మేమైతే పోతలేము. నాకైతే ఫుల్ కోల్డ్ అయింది, అందుకే నా వాయిస్ ఫుల్ చేంజ్ అయిపోయింది. అండ్ నాకు మార్నింగ్ నుండి అయితే ఫుల్ హెడేక్ వస్తుంది. సప్పడికి దుప్పడైతే కప్పుకొని వండుకున్నా. ఇంకా మా హస్బెండ్ నుండి ఎంతసేపు అని వండుకుంటూ కొంచెం అట్లా బయటకు తిరిగేసి వద్దాంపా, రిలాక్స్ అవుతామని చెప్పేసి అయితే బయటకు తీసుకుపోతుండు. ఇంకా బయటికి అయితే పోతున్నాం. మేము ఎక్కువ హైదరాబాద్లో బయటకు తిరగాలంటే ఎక్కువ బైకే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే బైక్ అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా కూడా సందులకైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా కార్ అయితే కంపల్సరీ ఆగాల్సిందే. ఇంకా మేమైతే కాంచీ కెఫేకి అయితే వెళ్తున్నాం, కొప్పల్లి సైడ్ ఉంటుంది. ఇంకా మేమైతే కాంచీ కెఫే దగ్గర దిగంగానే మా పాప అయితే చక్కగా పోతుంది లోపలికి. ఇంకా ఆమె ఫస్ట్ అయితే లోపలికి పోగానే మిల్క్ షేక్స్ ఉంటాయి కదా, ఆడనే ఆగుతుంది పోయి. ఎందుకంటే ఆమెకి ఈ ఫుడ్ కంటే ఎక్కువ షేక్స్ అంటే అవి ఎక్కువ ఇష్టం ఆమెకి. ఇంక అందుకే ఆడనే ఎక్కువ ఆగుతుంది. ఇంకా మేమైతే కాంచీ కెఫేలో మేమైతే ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చిన్న ఇడ్లీలు, ఒక ప్లేట్లో 12 ఇడ్లీస్ వస్తాయి. మేమైతే ఒకటే ప్లేట్ పెట్టుకున్నాము, ఎందుకంటే తినమో అనేసి ఒకటే పెట్టుకున్నాము. బట్ మా పాప ఉండి 12 ఇడ్లీస్లో 11 ఇడ్లీస్ ఆమెనే తినేసింది. పాపం ఆకలి అయినట్టుంది, ఇంకా తినేసింది. ఇంకా ఆమె తినేసింది అని చెప్పేసి నేను ఇంకో ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నా. మా ఆయన అయితే తినలేడు, మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అన్నమే తింటా అని చెప్పిండు. ఇంకా సరే అని నేను మా పాప ఇద్దరం అయితే ఇడ్లీ తినేసినాం. ఆ తర్వాత నేనైతే అల్లం చాయ్ తాగినా, అండ్ మా పాప అయితే మ్యాంగో షేక్ తాగింది. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకే దెన్ బాయ్, ఉంటా.